క్యారెట్ బీట్రూట్ వండుతున్నానండి. క్యారెట్ బీట్రూట్, కొబ్బరి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీ అండి. ముందుగా బఠానీ నానబెట్టానండి. కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ పెట్టుకోవాలి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. బఠానీ ఉడుకుతాయి. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయ, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ అండి, బీట్రూట్, మూత పెట్టాలండి బీట్రూట్ ఉడికే వరకు. బీట్రూట్ బాగా ఉడికిపోయిందండి. చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి ఉడికించకుండా చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేయాలండి ఉడకడం కోసం. కొద్దిగా ఉప్పు, పసుపు, చిటిక కారం, ఉడికించి పెట్టుకున్న బఠానీ, ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టాలి. మళ్ళీ అన్ని కూరగాయలు ఉడికిపోయినాయండి. తురుము పెట్టుకున్న కొబ్బరి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ఇది దించే ముందు కొద్దిగా కొత్తిమీర. కూర రెడీ అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఈ కొబ్బరి వేసినాక ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు. స్టవ్ బంద్ చేయొచ్చు. బఠానీ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసాను కాబట్టి చాలా హెల్దీగా ఉంటుందండి కర్రీ అయితే.